ఎలా నాకు కూడా లేదు. మీకు ఉన్నారులేండి సార్, మీరు లేరంటారు అంతే. కిరణ్ గారు, మీది చాలా లక్కీ హ్యాండ్ అంటున్నారు. అండ్ మీరు ఇంట్రొడ్యూస్ చేసే ప్రతి డైరెక్టర్ కొత్త అబ్బాయి మంచి టాప్కి వెళ్ళిపోతున్నారు. అందరు డైరెక్టర్స్ అందరు కూడా నెక్స్ట్ ఇమీడియట్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు. ఏంటి సార్ దీనిపైన? అదేలే సార్, ఖచ్చితంగా మనం కదన్నప్పుడు వీళ్ళు బాగా చేస్తారని ఒక నమ్ముతాం, మనము వాళ్ళతో కలిసి చేస్తాం. ఆ తర్వాత వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చి అందరం సినిమాలు మంచిగా చేస్తే వెరీ హ్యాపీగా సార్. ఐఎమ్ సో హ్యాపీ. నా నుంచి ఇంట్రడ్యూస్ అయిన డైరెక్టర్స్ అంతా మంచి పొజిషన్కి వెళ్తున్నారు, ఇంకా మంచి సినిమాలు చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. విశ్వకరుణ అనే అతను, ఇంకా నేను ఎక్కువ చెప్పను, ఇంకా గంట తర్వాత మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చి అరే మంచి డైరెక్టర్ దొరికాడు, మంచి రైటర్ దొరికాడు, మాటలు భలే రాస్తున్నాడే. అప్పుడు పూరి గారు ఇనిషియల్ ఏజ్లో ఉన్నప్పుడు కానీ మనకు కొన్ని అది ఒక డైలాగ్స్ ఉంటాయి కదా, అప్పుడు పడేటప్పుడు కొత్త పూరి గారు ఇనిషియల్ మూవీస్లో మీకు ఆ వైబ్ కలుగుతుంది. ఈరోజు అతను రాసిన మాటలకి బయటకు వచ్చి చాలా గట్టిగా మాట్లాడుకుంటారు. ట్రైలర్లో చూడండి డైలాగ్ ఒకటి చెప్పొచ్చు. ఎలాగో సినిమా చూడబోతున్నాం, ట్రైలర్లో చూడండి డైలాగ్ ఏదన్నా అంటే ఈ 2-3 అవర్స్లో చిన్న ఫీలర్ లాగా. అంటే మీరు ఈ డైలాగ్ చూసారు సార్, దాని ఎక్స్టెన్షన్ చెప్తాను. దేవుడు ఎప్పుడు మాట్లాడడం మానేశాడో తెలుసా? మనుషులు మోసం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి మనందరం క్యారెక్టర్ లేని మనుషుల మధ్య బతుకుతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి, అది మనకు చాలా అవసరం. సార్ అంటే డైలాగ్స్ అంటే మనకి ఒక బుల్లెట్ పాయింట్స్ లాగా పూరి గారి డైలాగ్స్ ఉంటాయి. విన్న తర్వాత కూడా దాన్ని ఒక అర్థంతో కూడిన డైలాగ్స్ అంటే త్రివిక్రమ్ గారి డైలాగ్స్ ఉంటాయి. మనం విన్నప్పుడు ఎంత హ్యాపీ ఫీల్, ఎంత గుర్తొచ్చినప్పుడు దాని డెప్త్ తెలుస్తుంటుంది. ఈ రెండింటి మధ్యలో మీరు ఎక్కడున్నారంటే ఏం చెప్తారు సార్? పూరి గారి డైలాగ్స్ బుల్లెట్స్లా దిగుతాయి సార్. త్రివిక్రమ్ గారి డైలాగ్స్ మనం విన్నప్పుడు హ్యాపీగా ఉండి కానీ డెప్త్ అర్థమైద్ది. కొంచెం టైం పట్టిన తర్వాత అందులో డెప్త్ అర్థమైద్ది. ఈ రెండు ఎక్కడో మీరు మెయింటైన్ చేస్తున్నట్టు అనిపించింది. అదే సార్ ప్రాబ్లం ఏంటంటే అది లేని బరువు ఒకటి తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టేస్తున్నారండి. యాక్చువల్లీ కథ అయితే డిమాండ్ చేసింది, అది రాశాను డైలాగులు, అంతేగాని పూరి గారి లాగా రాయాలనో లేకపోతే త్రివిక్రమ్ గారి లాగా రాయాలనో డెఫినెట్లీ కాదండి. కథ అడిగింది రాశాను అంతే. సో ఆ సిచ్యువేషన్ అడిగింది రాశాను అంతే. అది బ్లెండ్ అయ్యి ఒకవేళ అలా ఫ్లేవర్ తగిలిండొచ్చు డెఫినెట్లీ. మన పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా ఎక్కడో చోట చెప్పాను నేను, ఏంటంటే మనందరం సినిమాలు చూస్తూనే పెరిగాం. మన సందీప్ రెడ్డి వంగ గారు అన్నట్టు మనకి ఏ ఇన్స్టిట్యూషన్ ఉండదు. మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు వాటి స్క్రీన్ ప్లే ఫార్మేట్లే చూసి ఇక్కడికి వచ్చి కూర్చుని సినిమాలు చేయాలని డిసైడ్ అవుతాం మనం. ఆ ప్రాసెస్లో వాళ్ళందరూ మన గురువులే కదండి. ఇంకా మనం చూసిన సినిమాలు అందరూ గురువులు. ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్పిరేషన్ ఎక్కడో చోట ఉంటుందండి, అంతేనండి. మీకుందా అండి? ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది.